అత్యంత శక్తివంతమైన ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసంలో రావడం చాలా అంటే చాలా విశేషం. ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న వేళ శివైకి అభిషేకం చేయటం వలన కోటి రెట్ల ఫలితం అయితే లభిస్తుంది. 100 గోవులను దానం చేసేటువంటి ఫలితం లభిస్తుంది. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఆర్ధ నక్షత్రం 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో ఆర్ధ నక్షత్రం ఎప్పుడు వచ్చింది, పూజ ఏ సమయంలో చేయాలి, విశేషంగా ఆర్ధ నక్షత్రం యొక్క విశిష్టత ఏమిటి, ఆర్ధ నక్షత్రం ఉన్న సమయాన శివైకి అభిషేకం ఎలా చేయాలి అనే పూర్తి విశేష వివరాల గురించి, ముఖ్యంగా చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే ఈ 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో ఆర్ధ నక్షత్రం ఏ రోజున వచ్చింది అనగా డిసెంబర్ 15వ తారీఖు ఆదివారమా లేదా డిసెంబర్ 16వ తారీఖు సోమవారం నాడా అని. ఈ వీడియోని అస్సలు మిస్ చేయొద్దండి, ఎందుకంటే పూర్తి వివరంగా మీకు అసలు నక్షత్ర పూజా సమయం గురించి, తిథి వివరాల గురించి పూర్తి వివరంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి పూజా వీడియోని క్లుప్తంగా వినడం వలన మీకు ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్ధ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం అన్నా కూడా రెండు ఒకటేనండి. ఆరుద్ర నక్షత్రం శివయ్య జన్మ నక్షత్రం. హిందూ పురాణాలలో ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయండి. కానీ మనం తెలుసుకున్నది మాత్రం ఇసుకలో ఇసుక రేణువంత, తెలియాల్సింది కొండంత ఉంది. అందులో ఎంత విశేషమైన ఆరుద్ర నక్షత్రం గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్తీక మాసంలో మీకు పూజ చేయడం కుదరనివారు, కార్తీక సోమవారాల్లో అయినా సరే శివాభిషేకం చేయడం కుదరనివారు ఇలా మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన సమయాన శివయ్యకి అభిషేకం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం అయితే లభిస్తుంది. అదేంటండి, కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం లభిస్తుందా అంటే అవునండి. అంతటి విశేషమైనటువంటి పూజా ఫలితం కోసం ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసంలో వచ్చినప్పుడు తప్పకుండా అందరూ కూడా శివయ్యకి అభిషేకం అయితే చేయాలి. ఓం నమ శివాయ అంటేనే చాలట మన మనసులో ఉన్న బాధ ఇట్టే తొలగిపోతుంది. అలాంటిది శివయ్యకి ఎంతో ఇష్టమైన ఈ ఆరుద్ర నక్షత్రం వేళ శివయ్యకి అభిషేకం చేయటం లేదా ఉదయం వేళ పూజ చేయడం కొంతవారు సాయంత్రం వేళ ప్రదోష సమయంలో శివయ్యకి అభిషేకం చేయడం చాలా మంచిదండి. ప్రతి నెలలో కూడా మనకి ఆర్ధ నక్షత్రం వస్తుంది. కానీ మార్గశిర మాసంలో వచ్చే ఆర్ధ నక్షత్రం చాలా విశేషమైనది. ఎందుకు అంటే మార్గశిర మాసం మృగశిర నక్షత్రం అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం అండి. అలాగే ఈ మార్గశిర మాసంలోనే ఆర్ధ నక్షత్రం రావడం ద్వారా శివయ్యకి కూడా ఎంతో ప్రీతికరమైనది. అది కూడా శివయ్య యొక్క జన్మ నక్షత్రం కాబట్టి చాలా విశేషమైన రోజు. మొత్తం నక్షత్రాలు 27 ఉంటాయి. ఈ 27 నక్షత్రాలకు రాజు దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలని కూడా చెబుతూ ఉంటారండి. ఈ కుమార్తెలన్నిటికీ కూడా సోమదేవుడు అంటే చంద్రుడు వివాహం చేసుకున్నట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి నక్షత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి నక్షత్రాల్లో ఆరుద్ర నక్షత్రం ఒకటి, శివయ్య జన్మ నక్షత్రం. ఎంతో విశేషమైన ఈ ఆర్ధ నక్షత్రం మార్గశిర మాసంలో 2024 సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది, తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇక్కడ మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నానండి. నేను పూజ తిథి సమయాల గురించి పూర్తి వివరంగా తెలుసుకున్న తర్వాతే ప్రతి ఒక్క వీడియో కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వీడియో చూసి 10 మంది పూజ చేసుకున్నారంటే అది తెలిస్తేనే తెలియజేయాలి అందరికీ కూడా. నేను గురువు గారిని పూర్తి వివరంగా తిథి సమయాల గురించి కనుక్కున్న తర్వాత ఈ వీడియో అయితే తెలియజేయడం జరుగుతుంది. అందుకే వీడియో కూడా ఆలస్యమైంది. 2024 సంవత్సరంలో డిసెంబర్ 15వ తారీఖు నాడు మనకి మార్గశిర పౌర్ణమి ఉంది. అంటే పౌర్ణమి తిథి సమయము, అలాగే ఇక్కడ నక్షత్రం యొక్క సమయం గురించి మనం ఒకసారి తెలుసుకుందాము. మార్గశిర పౌర్ణమి మృగశిర నక్షత్రం ఉన్న వేళ ఉంటుందండి. కాబట్టి పౌర్ణమి తిథి సమయం అనేది పగలు 2:37 వరకు ఉంది. అలాగే మృగశిర నక్షత్రం కూడా తెల్లవారుజామున 3:28 వెళ్ళిపోయి ఆర్ధ నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఒకసారి డిసెంబర్ 14వ తారీఖు నాడు ఒకసారి పూజా సమయం గురించి తెలుసుకుందామండి. చతుర్దశి తిథి ఈరోజు సాయంత్రం 4:19 వెళ్ళిపోయి మనకి పౌర్ణమి తిథి అనేది చొరబడింది. అంటే రోహిణి నక్షత్రం అనేది తెల్లవారుజాము 4:19 వెళ్ళిపోయి మృగశిర నక్షత్రము డిసెంబర్ 15వ తారీఖు పౌర్ణమి వేళకు చేరుకుంది. అంటే డిసెంబర్ 15వ తారీఖు మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3:28 వెళ్ళిపోతుంది. అంటే దాని అర్థం తర్వాత ఆర్ధ నక్షత్రం చొరబడిందని అర్థం. అంటే ఆర్ధ నక్షత్రం మనకి డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం వేళ ఉదయం 3:29 ప్రారంభమైంది. ఆర్ధ నక్షత్రంలో శివయ్యకి అభిషేకం అనేది 3 గంటల నుంచి 4 గంటల మధ్యన అభిషేకం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. అందుకుగాను డిసెంబర్ 15వ తారీఖు
ఆదివారం వేళ అభిషేకం చేస్తే మంచిది. ఇక డిసెంబర్ 16వ తారీఖు తిథి సమయం గురించి ఒకసారి గమనిద్దాం. మార్గశిర బహుళ పాడ్యమి ఈరోజు పగలు 1:15 పాడ్యమి తిథి కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఆర్ధ నక్షత్రం అనేది తెల్లవారుజామున 3 గంటల వరకు ఉంటుందండి. సోమవారం అనేది శివయ్యకి చాలా ప్రత్యేకమైన రోజే. కానీ మనకి ఆర్ధ నక్షత్రం అనేది తెల్లవారుజామున 3 గంటలకి వెళ్ళిపోతుంది కాబట్టి అంతటి హాట్ టైమింగ్స్లో అంటే ఉదయం వేళ సోమవారం అంత హాట్ టైమింగ్స్లో మేము అభిషేకం చేయలేమండి అనుకున్న వారు ఎవరైనా సరే ఆదివారం వేళ అభిషేకం అయితే చేయవచ్చండి. ముఖ్యంగా మనం ఈరోజు పూజా విధానం మాట్లాడుకునేది ఆర్ధ నక్షత్రం గురించి. కాబట్టి ఆర్ధ నక్షత్రం యొక్క పూజా సమయం అనేది ఎప్పుడు ఉందో ఆ సమయంలోనే శివయ్యకి అభిషేకం చేయవలసి ఉంటుంది. ఆదివారం ఉదయం వేళ 3 గంటల నుంచి 4 గంటల మధ్యన అభిషేకం చేయవచ్చు. లేదా సోమవారం ఉదయం వేళ 2 గంటల నుంచి 3 గంటల మధ్యన అభిషేకం చేయవచ్చు. ఒకవేళ మేము ఇలా మార్నింగ్ టైమ్స్లో అభిషేకం చేయలేమండి అనుకున్న వారు ఎవరైనా సరే ఆదివారం వేళ సాయంత్రం ప్రదోష సమయంలో శివయ్యకి అభిషేకం చేయవచ్చండి. అలాగే మీ అందరికీ కూడా ఆర్ధ నక్షత్రం గురించి పూజా సమయం గురించి చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొకసారి మీ అందరి కోసం కూడా ఇక్కడ గంటల పంచాంగంలో స్క్రీన్ షాట్ కూడా వేస్తున్నాను చూడండి. డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం పౌర్ణమి అనేది పగలు 2:37 వెళ్ళిపోతుందండి. అంటే మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3:25 వెళ్ళిపోతుంది. అంటే ఆర్ధ నక్షత్రం 3:29 ప్రారంభమైందని అర్థం. ఇక డిసెంబర్ 16వ తారీఖు సోమవారం వేళ బహుళ పాడ్యమి వేళ మనకి ఆర్ధ నక్షత్రం అనేది తెల్లవారుజామున 3 గంటల వరకే ఉంటుందండి. ఇక ఆ తర్వాత ఆర్ధ నక్షత్రం అనేది ఉండదు. సంపూర్ణమైన ఆర్ధ నక్షత్రం అనేది ఎక్కువ సమయం అనేది డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం వేళ ఉందండి. కాబట్టి శివయ్యకి అభిషేకం ఉదయం వేళ సాయంత్రం ప్రదోష సమయంలోనూ చేయవచ్చు. అత్యంత శక్తివంతమైన ఆర్ధ నక్షత్రం గురించి మనం పూర్తి వివరంగా ఈరోజు వీడియో తెలుసుకున్నాం కదండి. మీ అందరూ కూడా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. నవగ్రహాలను తన జటాజోటంలో ధరించిన ఆ శివునికి గ్రహరాజైన సూర్యవారం రవివారం అండి. అదేనండి ఆదివారం అని అంటారు కదా. ఆదివారం రోజు కూడా శివయ్యకి అభిషేకం చేసిన వారికి గ్రహదోషాలు, నవగ్రహ పీడలు, నక్షత్ర శాంతులు ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరమే ఉండదండి. ఈ ఒక్క అభిషేకంతోనే ఆ దోషాలన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఆదివారం నాటి పూజ అత్యంత శక్తివంతమైనది. అదేవిధంగా సోమవారం నాడు కూడా శివయ్యకి అభిషేకం చేస్తే విషదోషాలు, నాగసర్పదోషాలు తొలగి ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అనేది దొరుకుతుందండి. కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు పూజ చేయకపోయినా లేదా కార్తీక సోమవారాలు శివయ్యకి అభిషేకం చేయడం కుదరని వారు కూడా ఈ మార్గశిర మాసంలో ఆర్ధ నక్షత్రం వేళ శివయ్యకి అభిషేకం చేస్తే చాలా మంచిది. మీ చేతులతో మీరే స్వయంగా ఇంట్లో ఉన్న మీ శివలింగానికి అభిషేకం చేయవచ్చండి. లేదా గుడికి వెళ్ళి కూడా శివయ్యకి అభిషేకం చేయించవచ్చు. అభిషేక ద్రవ్యాలు అంటే మనందరికీ తెలిసిందే. పంచామృతాలతో అభిషేకం చేయించవచ్చు. లేదా ఫ్రూట్స్ జ్యూస్తో కూడా అభిషేకం అనేది చేయవచ్చండి. కాబట్టి ముందుగా శివయ్యకి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. మీరు ఇంట్లో అయినా చేయవచ్చు. లేదా గుడికి తీసుకువెళ్ళినా సరే అభిషేకం చేయించవచ్చు. ఆవు పాలు, తేనె, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార ఇవన్నీ కూడా పంచామృతాలండి. ఇక ఇవి కాకుండా ఎన్నైనా సరే అభిషేక ద్రవ్యాలనే తీసుకువెళ్ళవచ్చు. ఇవే కాకుండా విభూది నీళ్లతో, వట్టి వేర్లతో, ముఖ్యంగా అన్నంతో కూడా అభిషేకం అనేది చేయించవచ్చండి. చాలా అంటే చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర కనుక శివలింగం లేనట్లయితే రుద్రాక్షనే శివలింగంగా భావిస్తూ పూజలో రుద్రాక్షను పెట్టి అభిషేకం అయితే చేయవచ్చండి. శివయ్యకి అభిషేకం అనేది పెళ్లి కాని వారు, పెళ్ళైన వారు, మగవారు, ఆడవారు, చిన్నపిల్లలు ఎవరైనా సరే అభిషేకం అనేది చేయవచ్చండి. శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అని అంటారు. కాబట్టి ఆ శివయ్య అనుగ్రహం కోసం అందరూ కూడా ఈ ఆర్ధ నక్షత్రం వేళ శివయ్యకి అభిషేకం చేయండి. చాలా మంచిది. మీ కుటుంబంలో ఎవరైనా ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా వారి యొక్క గోత్రనామాలు చెప్తూ శివయ్యకి ఈ రోజున అభిషేకం అది చేపిస్తే వారికి ఉన్నటువంటి ఇటువంటి దోషాల నుంచైనా బయటపడవచ్చండి. ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారే కాకుండా మిగతా వారందరూ కూడా ఎవరైనా సరే మీ సంకల్పం ధర్మబద్ధమైనది అయితే మాత్రం ఈ రోజున శివయ్యకి అభిషేకం చేయించేటప్పుడు మీ గోత్రనామాలు చెప్పించుకొని సంకల్పం చెప్పుకొని ఈరోజు అభిషేకం చేపిస్తే మీకున్నటువంటి సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయండి. చాలామంది కూడా ఎంతోమంది సంతానం కోసం, అలాగే ఆరోగ్యం కోసం, వివాహం కోసం, అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైనా సరే ఈ ఆర్ధ నక్షత్రం వల్ల శివయ్యకి అయితే అభిషేకం చేయించండి. చాలా అంటే చాలా మంచిది. మీ మనసులో ఉన్న దృఢమైన సంకల్పం శివయ్య ముందు ఉంచండి. తప్పకుండా శివానుగ్రహాన్ని పొంది మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఇదేనండి ఆర్ధ నక్షత్రం యొక్క పూజ గురించి పూర్తి సమాచారం మీ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా పూజా సందేహాలు ఉన్నట్లయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.